శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. నమస్కారం అండి అందరికీ. అమ్మ దయతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనము శ్రీ లలితా సహస్రనామ స్తోత్రములోని 26వ శ్లోకము నేర్చుకుందాము. అంతకంటే ముందుగా మనము ఒక్కసారి అమ్మని తలుచుకుందాము. శ్రీమాత్రే నమః అనేసని అందరూ కూడా కింద కామెంట్లో రాయండి. ఈరోజు శ్లోకం వచ్చేసి చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయ చక్రరథారూఢ మంత్రిని పరిసేవిత. ఈ శ్లోకంలో మొత్తం కూడా మనకి 2 నామాలు వస్తున్నాయి. 2 నామాలు కూడా 16 అక్షరాల నామాలు అన్నమాట. మరి మొదటి నామము చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత అంటే శ్రీచక్ర రాజమనే రథంపై అధిరోహించి అన్ని విధాల ఆయుధాలతో సంపూర్ణంగా సిద్ధమైన పరాశక్తి అనేసని చెప్పి ఇక్కడ బండాసురునితో యుద్ధానికి బయలుదేరినప్పుడు శ్రీ లలితా పరమేశ్వరి సమస్త దివ్య ఆయుధాలతో అలంకరించబడిన శ్రీచక్ర రథంపై విరాజిల్లుతోంది అనేసని చెప్పి ఇక్కడ అమ్మవారికి ఇరువైపులా కూడా అశ్వారూఢాదేవి సంపత్కరీదేవి ఉన్నారు. మనము ఇదివరకు నామాలలో అశ్వారూఢాదేవి గురించి అలాగే సంపత్కరీదేవి గురించి కూడా తెలుసుకున్నాము. ఇప్పుడు అమ్మవారి రథం నుండి 2 రథాలు బయటకు వస్తున్నాయి. అంటే అమ్మవారు బయలుదేరినప్పుడు అమ్మవారు ఒక్కరే యుద్ధానికి బయలుదేరారు. కానీ దీపం నుంచి దీపాలు వచ్చినట్లు అమ్మవారి రథము నుండి 2 రథాలు బయటకు వస్తున్నాయి. అమ్మవారికి కుడివైపున ఉన్న రథం పేరు గేయ చక్ర రథం అన్నమాట. మరి ఇప్పుడు మనకు ఈ శ్లోకంలో 2వ నామము గేయ చక్ర రథం గురించి. గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత. ఇక్కడ గేయ చక్రము అంటే గానము, సంగీతము, మంత్రనాదాలతో నిండిన దివ్య రథము అనేసని చెప్పి ఈ రథంపై జ్ఞానస్వరూపిణి వాగ్దేవత అయిన మంత్రిని దేవి అంటే శ్యామలాదేవి విరాజిల్లుతూ శ్రీ లలితా పరమేశ్వరిని సేవిస్తున్నారు అనేసని చెప్పి ఇప్పుడు మనము ఈ శ్లోకాన్ని నేర్చుకుందాము. చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయ చక్రరథారూఢ మంత్రిని పరిసేవిత. ఇక్కడ మీరు గమనిస్తే కనుక చక్ర అన్నప్పుడు కా కింద రావత్తు వచ్చింది. రథారూఢ చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత. చక్ర అన్నప్పుడు కా కింద రావత్తు వచ్చింది. కాకి రావత్తు వచ్చింది. చక్రరాజ రథారూఢ రథా థా అన్నప్పుడు ఇది మనకి మహాప్రాణ అక్షరం అయ్యింది. థా వస్తుంది కదా అదనమాట. 2వ తా కాకపోతే దీర్ఘం ఉంది కాబట్టి చక్రరాజ రథారూఢ ఢా అనేది కూడా మనకి మహాప్రాణ అక్షరం. ఇక్కడ మహాప్రాణ అక్షరాలు అనేటివి కొంచెము ఒత్తి పలకాలి. చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత. సర్వా అన్నప్పుడు రాకి వావత్తు వచ్చింది. రాకి వావత్తు వచ్చింది. అలాగే ధా అనేది కూడా మనకి మహాప్రాణాక్షరం. పరిష్కృత కృత అన్నప్పుడు షాకి ఖావత్తు వచ్చి రుత్వం వచ్చిందనమాట. షాకి కావత్తు వచ్చి అలాగే రుత్వం వచ్చింది.
ఇక్కడ వచ్చి కా ఒత్తు అనమాట. కా ఒత్తు వచ్చి రుత్వం వచ్చింది. మొదటి నామంలో చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత. చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత. ఇక్కడ చూస్తే కనుక థా అనేది మహాప్రాణాక్షరము, ధా అనేది మహాప్రాణాక్షరము, ధా అనేది మహాప్రాణాక్షరం. ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా పలకాలి. చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత. ధా 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 ధా. చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత. గేయ చక్ర. ఇక్కడ కూడా చక్ర అన్న వచ్చినప్పుడు కా కింద రావత్తే వచ్చింది. అలాగే ధా అనేది మహాప్రాణాక్షరము. అలాగే థా చక్రరాజ రథ రథ థా అనేది కూడా రథం రథం అనేసి అంటాం కదా, అది చక్రరాజ రథారూఢ. ధా అనేది కూడా మహాప్రాణాక్షరము. ధా ధా అనేది మహాప్రాణాక్షరము. మంత్రిని అంటే తీకి తాకి రావత్తు వచ్చింది. గేయ చక్రరథారూఢ మంత్రిని పరిసేవిత. ఇవి 16 అక్షరాల నామాలు కాబట్టి మధ్యలో ఎక్కడ కూడా ఆపకుండా పూర్తి నామాలు పలకాలి. చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత. గేయ చక్రరథారూఢ మంత్రిని పరిసేవిత. చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత. గేయ చక్రరథారూఢ మంత్రిని పరిసేవిత. అలాగే మనకి నామావళిలో వచ్చేసరికి శ్రీ కానీ ఓం కానీ చేర్చి శ్రీ చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతాయై నమః. శ్రీ గేయ చక్రరథారూఢ మంత్రిని పరిసేవితాయై నమః. శ్రీ చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతాయై నమః. శ్రీ గేయ చక్రరథారూఢ మంత్రిని పరిసేవితాయై నమః. ఈరోజు మనము 26వ శ్లోకం నేర్చుకున్నాం కదా. రేపు 27వ శ్లోకము నేర్చుకుందాము. ఈ వివరణ మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకో నలుగురికి షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ మాత్రే నమః. శివాయ గురవే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు.